సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కుల సంఘాలు, ముఖ్య కార్యకర్తలతో భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అది అభయహస్తం కాదు, భస్మాసురాస్తం. కాంగ్రెస్కు ఓటు వేస్తే భస్మాసుర హస్తానికి ఓటు వేసినట్టే. భువనగిరి ఎంపీగా గతంలో నేను ఉన్నప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే పంటలు, బోర్లు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి, కరెంటు కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రానికి, దేశానికి ఉపయోగం ఉండదు. తన హయాంలో 900 కోట్లతో అభివృద్ధి కోసం నవరత్నాలు తీసుకువచ్చా. కేంద్ర విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, కుల సంఘాలకు భవనాలు, దండు మాల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్కు, రూ.5 లక్షలతో నర్సన్న బీమా కుటుంబానికి ధీమా, జాతీయ రహదారులు అభివృద్ధి చేశా. డబుల్ ఇంజన్ సర్కార్తో బంగారు భువనగిరిగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం. నిస్వార్థపరుడు, 24 గంటలు ఆన్ డ్యూటీ, ప్రజాక్షేమం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే తనను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తిరుమలగిరి అన్ని వర్గాల కీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ వేస్తే అది అభయహస్తం కాదు, కాంగ్రెస్ కు భస్మాసుర హస్తం. ఇప్పటికే మోటార్లు ఎండుతున్నాయి, పగులుతున్నాయి, ఎండిపోతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, కరెంటు కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కొట్టే హామీలుగానే మిగిలినవి, కాగితాలకే పరిమితమైన. 100 రోజులకి ఇట్లా సినిమా చూపెడితే ఇంకా ముందు ఎలాంటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుందో మీరు ఆలోచించారు. ఇక బీఆర్ఎస్ అనేది గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. దానికి వేసే ప్రతి ఓటు వేస్ట్గా పోతుంది. రాష్ట్రానికి ఉపయోగం ఉండదు, దేశానికి ఉపయోగం ఉండదు, ప్రాంతానికి ఉపయోగం ఉండదు. గతంలో భువనగిరి ఎంపీగా చేసినప్పుడు 9,000 కోట్ల అభివృద్ధి, నవరత్నాలు తీసుకురావడం జరిగింది. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటీఎస్, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, కులవత్తుల ప్రవంశం మరియు దండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్, ఫాక్స్కాన్ కంపెనీ, నర్సన్న బీమా కుటుంబానికి ధీమా అని 5 లక్షల బీమా తీసుకురావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే జనగామలో 100 పడకల మాతా శిశు హాస్పిటల్, చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్, ఇట్లా కేంద్రీయ విద్యాలయం, ఇలా ఎన్నో తీయటం జరిగింది. ఈరోజు మోడీ గారు ఎలాగో 3వ ప్రధానమంత్రి అవుతున్నారు. మీ ఆశీర్వాదంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీ బూర నర్సయ్య గౌడ్ నిస్వార్థపరుడు, 24 గంటలు ఆన్ డ్యూటీ, ప్రజల క్షేమం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేవాడు కాబట్టి, సొంత గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, డబుల్ ఇంజన్ గవర్నమెంట్తో మన ప్రాంత అభివృద్ధి చేసి బంగారు భువనగిరి చేయటమే నా లక్ష్యం. అందుకని మీ అందరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సహకరించాలని విజ్ఞప్తి.